అంటే మన ఇంటెన్షన్ ప్యూర్ అయినప్పుడు Yeah, సో ఎవ్రీథింగ్ బికమ్స్ బ్యూటీ. రొమాన్స్ ఇస్ బ్యూటీ. ఓకే, ఇఫ్ అవర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్. దట్ ఈస్ యాక్చువల్లీ రొమాన్స్ ఇస్ బ్యూటీ అండ్ ఐ డోంట్ మీన్ టు కట్ యూ ఆఫ్, బట్ రొమాన్స్ ఇస్ బ్యూటీ అన్నప్పుడు ఈ మూవీలో ఎక్కడ కూడా హీరో హీరోయిన్ ఎక్కడ టచ్ కూడా చేసినట్లేరు కదా, రైట్? యూ మెయింటైన్ ది ఎంటైర్ రామ్. లాస్ట్లో యాక్చువల్లీ నవీన్ గారిది స్టాండప్లో ఒక కామెడీ కూడా ఒక లైన్ ఉంటుంది కదా, మేము వి నెవర్ మేడ్ లవ్, మీ ముద్దు కూడా పెట్టుకోలేదు కానీ కలిసి బిడ్డను కన్నాం. యా యా యా. సో అంటే దీస్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ స్టోరీలో మనం స్క్రీన్ ప్లేలో అనుకున్నప్పుడు కూడా ఇవన్నీ మీరు చూస్తే రౌండ్ ఆఫ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే నవీన్ స్టార్ట్స్ హిజ్ లైన్ విత్ సేయింగ్ అన్నీ అయిపోయాకే ఏదైనా మిగిలితే అదే ప్రేమ అని. ఓకే, చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడంటే ఏమీ అవలా మా ఇద్దరి మధ్యన కానీ లవ్ ఉంది అంటున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ అంటే ఇది ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు నాకు, బట్ దిస్ ఇస్ వాట్ ఐల్ టాక్ అబౌట్ వన్ మోర్ లైన్ దట్ ఇప్పుడు నవీన్ ఆ డైలాగ్ ఉంటుంది కదా, వెన్ దే ఆర్ సెపరేటింగ్ ఇఫ్ దే సే దట్ రేపొద్దున సో నవీన్ అదే ఐ మీన్ సిద్ధు క్యారెక్టర్ ఏం చెప్తుందంటే రేపొద్దున్న నీకు పాపో బాబో పుట్టినప్పుడు నేను ఎవరో అని అడిగితే ఎవరో తెలియని వ్యక్తి అని కాకుండా ఒక అనానిమస్ పర్సన్ అని కాకుండా మీ అమ్మని ప్రేమించిన మనిషి అని చెప్పి వాళ్ళకి అంటాడు. బ్యూటిఫుల్, రైట్? ఐ వాస్ లైక్ గ్రేట్. సో దానికి రిజల్టే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అంటది. సో దిస్ ఇస్ ఇప్పుడు వాళ్ళ అమ్మని ప్రేమించిన వ్యక్తి అని రిక్వెస్ట్ చేసిన వాడికి హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనే దానికి ట్రాన్సిషన్ ఉంటుంది కదా, దట్స్ వే దట్ కనెక్ట్ హ్యాపెన్స్ అనమాట. యాక్చువల్లీ నాకు తమిళనాడులో మనం డైరెక్టర్స్ అందరికీ అక్కడ ఉన్న డైరెక్టర్స్కి ప్రీమియర్ షో వేసినప్పుడు నాకు ఫుల్ టెన్షన్. టుమారో ఇస్ ద రిలీజ్ హియర్ 7th, బట్ 6th నైట్ ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఎలాంటి వాళ్ళు వచ్చారు, ఒక భారతీరాజా గారు, ఆల్ తమిళ్ ఫెటర్నిటీ అందరూ వచ్చారు, భాగ్యరాజు గారు. సో వాళ్ళు దే ఆర్ సో అంటే లెజెండరీస్ అండి. వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్స్ ఈజీగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కాదు, అప్పట్లోనే వాళ్ళు చాలా బోల్డ్ కంటెంట్ చేశారు. సో దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ పీపుల్ ఫర్ అస్. సో అలాంటిది వాళ్ళు వచ్చి సినిమా చూసి దే టోల్డ్ మీ వన్ థింగ్, నువ్వు ఇంట్రెస్టింగ్గా నాకు ఏమనిపించిందంటే అంతా రివర్స్ రాసావు మహేష్ అన్నాడు. ఏంటి అని అంటే ఈ సినిమాలో జనరల్ మన ప్రాసెస్ ఏంటంటే ఒక అమ్మాయిని మన ఫ్రెండ్ చేసుకుంటాం, ఆ తర్వాత ఆ అమ్మాయి నచ్చితే లవర్ అవుతుంది, గర్ల్ ఫ్రెండ్ అయిన తర్వాత ప్రపోజ్ చేస్తాం, తర్వాత లవ్ చేసి పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసిన తర్వాత ఏదో XYZ అండ్ దెన్ పిల్లలకి అంటాం. దిస్ హ్యాపెన్స్ రివర్స్. ద ఇంటెన్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ హ్యావింగ్ ఎ బేబీ విత్ ఎ మ్యాన్, రైట్? అండ్ దెన్ ఇన్ఫ్యాక్ట్ మన సీన్లో కూడా డివోర్స్ మీద సంతకం పెట్టినట్టు ఉంటుంది అని అంటే. సో దిస్ ఈజ్ ఆల్ ఇంటెన్షనల్ అనమాట. ఇంటెన్షనల్గా రివర్స్గా రాశాను మొత్తం. ఎవ్రీ సీన్ స్క్రీన్ ప్లేలో మీకు బిగినింగ్ ఎండ్ పాయింట్లో స్టార్ట్ అయ్యి చివరిలో ప్రేమతో మొదలవుతుంది, ఎండ్ అవుతుంది. సో అది అలాంటి ఒక డైరెక్టర్ అది నోటీస్ చేసి చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు అసలు నేను చెప్పలేను అనమాట ఆ ఎక్స్ప్రెషన్. నా హ్యాండ్ వాజ్ షివరింగ్. ఐ కాల్డ్ మై ఫ్రెండ్, ఐ వాజ్ టెక్స్టింగ్ అనమాట. అంతమంది వెళ్ళారు థియేటర్లోకి, నేను అక్కడ కూర్చుని వాళ్ళతో చూద్దామని ఫస్ట్ నేను అలా ప్రిపేర్ అయ్యా. బట్ ఉంటుంటే నాకు ఇలా చెయ్యి షివర్ అవుతుంది. సరే నేను రాంగ్ పర్సన్ ఏమో అనిపించింది, నేను ఉండలేకపోయాను. 5 minutesకే మిస్టర్ పొలిచెట్లే అని టైటిల్ పడగానే నేను లేచిపోయి వచ్చేసా. బట్ నేను అలాగే తిరుగుతున్నా బయట ఆ డోర్ దగ్గర. సో ఫస్ట్ హాఫ్ చూసాక కూడా ఒక హార్డ్లీ 5 members అంత మాట్లాడారు. యు వర్ ద ఫాదర్ ఆఫ్ దట్ చైల్డ్ అన్నమాట. మిస్ శెట్టి, మిస్ పొలిశెట్టి, అది ఏమో మూవీ వాస్ ద బేబీ, ఆపరేషన్ థియేటర్ ఏమో థియేటర్, ఈయనేమో ఫాదర్ బయట తిరుగుతూ ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందంటే నర్స్ ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళినట్టు. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత పెద్ద ఏం మాట్లాడలేదు నాతో. ఓకే, ఎందుకంటే ఫర్ దెమ్ కామెడీ, ఓకే కామెడీ ఈజ్ నాట్ ద పాయింట్ వై దే వాచ్ ద ఫిలిం.
ఎస్పెషల్లీ వెన్ యూర్ షోయింగ్ టు సచ్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్, Yeah. చెప్పు ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. సో ఫస్ట్ హాఫ్ చూసారు, ఒక 10 members వచ్చి బాగుంది బాగుంది అని అన్నారు. బట్ స్టిల్ 30-40 members ఏం మాట్లాడలే. వాళ్ళంతా నాలే కామెడీ టచ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇచ్చేసారు 10 మంది షేక్ హ్యాండ్స్. నెక్స్ట్ అంతా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు మొత్తం అందరు ఇస్తారు. అప్పుడు భాగ్యరాజ్ గారు అయితే సార్ మా మదర్ మీ ఫ్యాన్ సార్ అని అన్నా. అంటే ఆయన సినిమాలు నేను చూడలేదు థియేటర్లో, మా మదర్ చెప్తుండేది ఆ సినిమా ఈ సినిమా అని మన టీవీలో వస్తుంటే. సో ఆల్ దేర్ ఫిల్మ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ తెలుగు ఆల్సో. సో సో వెరీ పాపులర్ హియర్. సో అని అంటే చెప్పడానికి అతిశయోక్తి. డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ద మీనింగ్ దట్ ఐ వాంట్ టు సే, బట్ యాజ్ అ ఫిలిం నా వర్క్ని చూసి అప్రిషియేట్ చేశారు కాబట్టి చెప్తున్నా. అవన్నీ మర్చిపో, ఇవాళ నుంచి ఐఎమ్ యువర్ ఫ్యాన్ అని అన్నారు. Oh, that is such a huge compliment. Wow, beautiful. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది ఆల్ కలెక్టివ్ వర్క్లే. మనం Of course, ఇదివరకు రోజుల్లో అంటే డైరెక్టర్ రైటర్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది ఫిల్మ్. నౌ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది ఫిల్మ్ అన్డౌటెడ్లీ. ఎవ్రీ ఇన్పుట్ ఈస్ వాల్యూడ్ అండ్ దట్స్ వెన్ ద రైట్ ప్రోడక్ట్ కమ్స్ అవుట్ ఐ ఫీల్. చాలా రోజుల తర్వాత ఫ్లాష్ మాబ్ మళ్ళీ లైక్ ఫ్లాష్ మాబ్ ఆల్మోస్ట్ లైక్ 1.5 year ముందు నుంచి కోవిడ్ ఆ టైం నుంచి కొంచెం ఆపేశారు కదా. సో మళ్ళీ అది తీసుకొచ్చారు ఆ ప్రపోజల్ దగ్గర. నవీన్ పోలిశెట్టి వెళ్ళి డాన్స్ చేయడం స్టార్ట్ చేసేంత వరకు నేను గెస్ట్ చేయలేదు దట్ ఇట్ వాస్ యాక్చువల్లీ గోన్ బి అ ప్రపోజల్ అనేసి. మీరందరూ హెల్ప్ చేయాలి అని అంటారు ఫ్రెండ్స్ తోటి. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, హెల్ప్ చేయాలంటే ఏదో కొన్ని సీన్స్ ఉంటాయి అనుకున్నా కానీ, బట్ ఆ ఫ్లాష్ మాబ్ అనేసి అంటిల్ హీ గోస్ దేర్ అండ్ హీ స్టార్ట్స్ డాన్సింగ్, I didn't realize it, but yeah, the transformation is pretty cool. And పాపం అనిపించింది ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర. మన ఇంటెన్షన్ ఏంటంటే సిద్ధుకి పగలాలి అని అంటే అంత గ్రాండ్గా చేయాలి ముందు. పాపం అనిపించింది. So by then it worked so well. It was good. His expressions and very very natural, like boy next door kind of vidanlo ఇదే అదా అనుకుంటా. వెరీ వెరీ expressions వెరీ వెరీ క్యూట్. రివ్యూస్ ఆర్ వన్ ఆస్పెక్ట్ దట్ టుడేస్ కలెక్షన్ ఇంత ఉండడానికి, బట్ మోర్ దాన్ దట్ ఐ రెస్పెక్ట్ ద ఆడియన్స్ అండి. సూపర్ నిజంగా. అందరూ చెప్తుంటారు మన సినిమాలో ఉన్నట్టు మెలో డ్రామాగా ఉండాలనిపించుతుంది నాకు. బట్ అందరూ చెప్తుంటారు డైరెక్టర్స్ ఆడియన్స్ పట్టుకెళ్ళారు, ఆడియన్స్ విన్ చేశారు, మౌత్ టాక్ అని. అది నేను విట్నెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో సచ్ ఏ బిగ్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి ఫిలిం రిలీజ్ అవుతూ మనకున్న ప్రీవియస్ లైనప్తో వి చూస్ దిస్ డేట్ రైట్. బట్ మన ప్రొడ్యూసర్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే అప్పటి నుంచి కూడా మనకు చిన్న టెన్షన్ ఉంది. అంటే సార్ సినిమా బాగుంటే ఇట్ విల్ గో. చిరంజీవి గారు కూడా చెప్పారు ఇన్ఫ్యాక్ట్, మ్యాక్సిమం మార్నింగ్ షో అమ్మ, మ్యాట్ని నుంచి సినిమా వేరేలా ఉంటుంది అని అన్నారు. అలాగే ఇట్స్ సేమ్ థింగ్. ఆయన 100% అంటే దే ఆర్ ఇన్ సినిమా కదా, వాళ్ళ సో మచ్ జడ్జ్మెంట్, దే నో ఇట్. మ్యాట్నీకి వేరేలా ఉంటుందమ్మా, యూ డోంట్ నీడ్ టు టేక్ టెన్షన్, హ్యాపీ వెళ్ళిపోండి, 7th రిలీజ్ చేసేయండి, ఇట్ విల్ బి ఆసమ్ అని అన్నారు. సో టుడే యాక్చువల్లీ ఆడియన్ వర్డ్ ఆఫ్ వర్త్తో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడం అండ్ నౌ ద కలెక్షన్స్ ఆర్ రేజింగ్. సో వీఆర్ ఎయిమింగ్ ఎట్ ట్రిపుల్ డిజిట్. ఐ థింక్ త్రూ అవుట్ చాలా రిలేటబుల్. అంటే ఇట్ ఆల్మోస్ట్ నాకైతే అనిపించింది దట్ స్టోరీ రైట్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎనీ వర్కింగ్ ఉమెన్, మోడర్న్ ఉమెన్కి ఎవరికైనా అవ్వచ్చు. బికాస్ ఈ రోజుల్లో మ్యారేజెస్ లేట్ అవటం ఈజ్ నాట్ టాబూ ఎనీమోర్. సో దానికి ఒక 1 step ఎక్స్ట్రా. ఓకే, వాట్ ఇఫ్ అ గర్ల్ డజంట్ ఫైండ్ అ పార్ట్నర్ అండ్ షీ వాంట్స్ టు బికమ్ అ మదర్ అన్నట్టుగా, నాట్ జస్ట్ అడాప్షన్, వేరే పాసిబిలిటీ ఏంటి అనేది ఐ డోంట్ నో. ఈ పాసిబిలిటీ అసలు ఎంతమందికి తెలుసో. ఈ మూవీ తర్వాత అయితే డెఫినెట్గా చాలామందికి తెలుస్తుంది. ఐ మీన్ నాట్ దట్ యువర్ ఎన్కరేజింగ్ ఆర్ డిస్కరేజింగ్ ఇట్, బట్ అట్లీస్ట్ ఒక కొత్త ఎక్స్పోజర్ అనుకోండి. ఎక్స్పోజర్ అండ్ ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఓ ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా, హౌ డు ఐ ఫీల్ అబౌట్ ఇట్ అనే ఒక ఇది ఉండింది. దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్ ఐ థాట్. కానీ వినటానికి అదొక రకంగా ఉంటుంది, కానీ చూస్తే చాలా అందంగా ఉంది అది మీరు చూపించే విధానం బట్టి. అదే లైక్ బేసిక్గా మెంటాలిటీ ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఫర్గా ఉంది. మన ఇంటెన్షన్ ప్యూర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ బ్యూటీ.